ఏలీయా ఇదివరకే వచ్చెను అని ఎవరిని గూర్చి వ్రాయబడెను? బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని యేసు ఎవరితో చెప్పెను? శిష్యులతో. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే మనము ఎలాంటి వారి వలె ఉండాలి? చిన్న బిడ్డల వలె. సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని ఎప్పుడు గద్దింపవలెను? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు సహోదరుని గద్దించినను అతడు మాట వినని యెడల ఏమి చేయవలెను? సంఘమునకు చెప్పవలెను. సంఘము చెప్పినను వినని యెడల అతనిని ఎలాగు ఎంచవలెను? అన్యునిగా సుంకరిగా ఎంచవలెను. సహోదరుని ఎలాగు క్షమింపవలెను? హృదయపూర్వకముగా. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? దేవుడు జతపరచిన వానిని మనుష్యుడు వేరుపరచకూడదు. భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు ఏమి చేయుచున్నాడు? వ్యభిచారము. పేతురు గాలము వేయగా చేప నోటిలో ఏమి దొరికెను? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.